ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనము. నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక. లివ్ ఇన్ ప్రాస్పరిటీ, పీస్ బీ బోత్ టు thee, and peace be to thine house, and peace be unto all that thou hast. ఈ ఉదయకాల వాగ్దానము దేవుడు మనకి ఇచ్చిన మాట, మనకు మన ఇంటి వారికి మనకు కలిగిన అంతటికిని క్షేమము కలుగునుగాక అని. దేవుని కాపుదల, ఆయన భద్రత మన పైన లేకపోతే జీవితాలు తలక్రిందులు అయిపోతాయి. యోబు జీవితంలో కూడా దేవుడు అతనికి, అతని ఇంటి వారందరికీ ఆయనకున్న ఆస్తి అంతటి మీద క్షేమమును కాపుదలను ఉంచాడు. కనుకనే అంత ఆస్తిపరుడుగా జీవించాడు. ఆయన కాపుదలను కొంచెం అతనిపై నుండి తప్పించినప్పుడు ఆయన జీవితమే తలక్రిందులైపోయింది. అతనిని సాతానుకి ఇచ్చిన అధికారంతో యోబును, అతని ఇంటి వారును, అతని ఆస్తిని ఎంతగా పాడు చేశాడో తిరిగి అన్నింటినీ దయచేసి దేవుడే మరలా అతనికి క్షేమాభివృద్ధిని కలుగజేశాడు. దేవుని చిత్తము, దేవుని దయ మాత్రమే మనకు ఉండాలి. సాతాను ఎన్ని కుతంత్రాలు పన్నినా మనలను ఏమీ జయించలేవు. దేవునిపై భారం వేసి దేవుని చిత్త ప్రకారం జీవించాలి. యోబు వలె యథార్థంగా, నీతిగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయనను మాత్రమే నమ్మాలి. ఆయనను మాత్రమే పూజించి సేవించాలి. అప్పుడే నీ ప్రాణమును ఆయన కాపాడువాడు. నీకు భద్రత ఇచ్చువాడు ఆయనే. నీ ఇంటిని, నీ ఇంటిలోని వారిని అందరినీ, చిన్నలను మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారి అందరినీ ఆయనే క్షేమము కలుగచేస్తాడు. నీకు ఉన్న ఆస్తిని, వ్యాపారాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ సంపదను, నీ చేతి పనిని యావత్తు ఆయనే భద్రపరిచి నీకు, నీ ఇంటికి, నీకు కలిగిన అంతటికి క్షేమము ఆయనే కలుగచేయునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని విన్నారో దేవా, మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభువా, మాకును, మా ఇంటికిని, మాకున్న యావత్తుకును క్షేమమును, అభివృద్ధిని కలుగజేసేది కేవలము మీరే నాయనా. నీ ఉచితమైన కృపతో, నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. మీరు తప్పి లోకంలో మాకు సహాయము చేసేవారు, భద్రత కల్పించేవారు, క్షేమమునిచ్చేవారు ఎవ్వరూ లేరు తండ్రి ప్రభువా. అవును ప్రభువా, మా కుడి ఎడమలా మీరే వ్యాపించి ఉన్నారయ్యా. మా భద్రతను, మా క్షేమమును కోరుకునే ఏకైక దేవుడు మీరే గనుక తండ్రి ప్రభువా. నాయనా, మీ యందు మేము భయభక్తులు కలిగి జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేసి, ప్రార్థన వస్తుకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని తగిన సమయంలో వారికి నిండైన మెండైన నీ దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.